సో గైస్ ఈరోజు మనము ఈ వీడియోలో కెరీర్ గ్యాప్ వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అండ్ అట్ ద సేమ్ టైం వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ ఇన్ మాదాపూర్ దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా మనం డిస్కస్ చేద్దాము. అండ్ నాట్ ఓన్లీ ఫర్ కెరీర్ గ్యాప్ పీపుల్, ఫ్రెషర్స్ కూడా దీనికి కాల్స్ ఉంటాయి. కోడింగ్ ఉంటుంది, కోడింగ్ లేని మోడల్స్ కూడా దీంట్లో ఉంటాయి. ఇన్ డీటెయిల్గా అసలు ఎవరికి సూట్ అవుతుంది ఏంటి, అండ్ ఈ ఇన్స్టిట్యూట్ ఏంటి, జెన్యున్గా వర్క్ చేస్తున్నారా లేదా, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉందా లేదా, లేకపోతే బీభత్సంగా కాస్ట్ పెట్టారా, ఎక్కువ కాస్ట్ ఉందా, ప్రైస్ ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో వన్ బై వన్. సో ఫస్ట్ ఏంటి అంటే సేల్స్ ఫోర్స్ అనే కోర్స్ అనమాట. అంటే వీళ్ళు సేల్స్ ఫోర్స్తో పాటు సైబర్ సెక్యూరిటీ, డెవాప్స్ అండ్ వేరే వేరే టెక్నాలజీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు మనం మెయిన్గా ఏంటి అంటే సేల్స్ ఫోర్స్ అంటేనే స్విజ్ అంటేనే సేల్స్ ఫోర్స్. జనరల్గా ఏంటి అంటే ఇది నాకు దాదాపు ఒక 10 సంవత్సరాల పైన నుంచి ఈ ఇన్స్టిట్యూట్ నాకు తెలుసు. చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చేయడం కానీ, ప్లేస్మెంట్ అసిస్టెన్స్ విషయంలో కానీ చాలా సపోర్ట్ చేస్తారు. అండ్ వెల్ నోన్ ఇన్స్టిట్యూట్, చాలా సంవత్సరాల నుంచి ఉంది ఇది. అయితే ఇక్కడ ఏంటి అంటే దీనికి సంబంధించి సేల్స్ ఫోర్స్లో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అడ్మిన్, డెవలప్మెంట్, లైట్నింగ్ ఆరో కాంపోనెంట్స్, దాంతోపాటు ఏంటి అంటే ఇంటిగ్రేషన్స్ అండ్ లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్లో కూడా విత్ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసి చాలా తక్కువ మంది ఎల్డబ్ల్యూసీలో ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. అండ్ ఇక్కడ ట్రైనర్స్ కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్ వర్క్ చేస్తూ అంటే ఒక టైంలో ఇక్కడ క్లాసులు చెప్తూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం మనం అంటే ఎవరు తీసుకోవచ్చు ఏంటి అంటే కెరీర్ గ్యాప్ వాళ్ళు, నాన్ ఐటీ నుంచి ఐటీ రావాలనుకునే వాళ్ళు. దీంట్లో ఏంటి అంటే సేల్స్ ఫోర్స్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఫ్రెషర్గా తెచ్చుకోవచ్చు, ఎక్స్పీరియన్స్గా తెచ్చుకోవచ్చు. కోడింగ్ ఉన్నది ఉంటుంది, కోడింగ్ లేని మోడల్స్ కూడా సేల్స్ ఫోర్స్లో ఉంటాయి. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది, చాలా నామినల్ ఫీజు. అండ్ మనం కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇక్కడే కూర్చొని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దానికి ల్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ వైఫై ప్రొవైడ్ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి డౌట్స్ వచ్చినప్పుడు క్లియర్ చేయడానికి కూడా అక్కడ మెంటార్స్ అనేవాళ్ళు అవైలబిలిటీలో ఉంటారు. జనరల్గా ఏంటి అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఎలా చేస్తాయంటే చాలా ఎక్కువ మంది బ్యాచ్ సైజ్ అనేది ఉంటుంది. ఇక్కడ లిమిటెడ్ బ్యాచ్ సైజ్ ఉంటుంది, దట్ ఈస్ 10 to 15 మెంబర్స్ మాత్రమే. దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఏంటి అంటే దానికి సంబంధించి మనం ఎవరైతే అంటే ఫ్యాకల్టీ ఉన్నారో లేకపోతే ట్రైనర్ ఉన్నారో ఆ ట్రైనర్ మనకి డౌట్స్ క్లియరెన్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది ట్రైన్ చేశారు వీళ్ళు గత 10 సంవత్సరాల నుంచి, మోర్ దెన్ 10 years నుంచి అయితే ఉంది ఇది. నాకు తెలిసినంత వరకే దాదాపు 2016, 15 అంతకు ముందు నుంచి కూడా ఉంది. నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి వీళ్ళు అదే ప్లేస్లో, ఆ 10 సంవత్సరాల ముందు ఏదైతే ప్లేస్లో ఉన్నారో అదే లొకేషన్లో ఇప్పటికీ ఆ ఇన్స్టిట్యూట్ అనేది రన్ చేస్తూ ఉన్నారు. సో విత్ ఒక నమ్మకంతో అంటే వచ్చిన వాళ్ళకి న్యాయం చేయాలి, జాయిన్ అయిన వాళ్ళకి ప్రాపర్గా క్లాసులు చెప్పించాలి, ప్రాపర్గా ఇంటర్వ్యూస్ అసిస్టెంట్ ఉండాలి. దీంతోపాటు ఏంటి అంటే ఇంటర్వ్యూస్ కోసం కూడా ఆన్లైన్, ఆఫ్లైన్లో క్లాసెస్ ఉంటాయి. అండ్ ప్లేస్మెంట్ రేషియో కూడా బాగానే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే వీళ్ళకి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది, స్విస్ టెక్నాలజీస్ అని చెప్పి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. అండ్ దానికి సంబంధించి రోజు కూడా ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ రెజ్యూమ్ బిల్డింగ్ చూసుకున్న ఆఫ్లైన్ వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు, డ్రైవ్స్, మాక్ ఇంటర్వ్యూస్. అండ్ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే బల్క్లో వీళ్ళకి కొన్ని టైప్స్ ఉన్నాయి. బల్క్లో ఎట్ ఏ టైమ్ ఒక 30 మంది కావాలి, 40 మంది అంటే ఎక్స్క్లూజివ్గా సేల్స్ ఫోర్స్కి అయితే చాలా బాగుంది. అండ్ దీంతో కూడా వేరే టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. డెఫినెట్లీ దాని గురించి కూడా మనము డిస్కస్ చేద్దాము. బట్ సేల్స్ ఫోర్స్ డైరెక్ట్గా ఏంటి అంటే కొన్ని కంపెనీస్ టైప్ ఉండడం వల్ల అండ్ కొన్నిసార్లు ఏంటి అంటే వాళ్ళకి 40 ప్రొఫైల్స్ కావాలి అని చెప్పి డైరెక్ట్ బల్క్లో కూడా ఇక్కడి నుంచి హైరింగ్ చేసుకుంటూ ఉంటారు. అంత రెనోన్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సేల్స్ ఫోర్స్ ఇన్ మాదాపూర్. అండ్ దీంతోపాటు వేరే టెక్నాలజీస్ కూడా ఉన్నాయి, అవి కూడా మంచిగానే వీళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఏంటి అంటే కెరీర్ గ్యాప్ వచ్చి సేల్స్ ఫోర్స్లో లేకపోతే నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకుని ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ నేర్చుకొని జాబ్లో జాయిన్ అయ్యి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు కూడా వీళ్ళు మళ్ళీ ఇక్కడ క్లాసెస్ విని వీళ్ళు సపోర్ట్ తీసుకొని మంచి ఎక్స్పీరియన్స్ అండ్ మంచి నాలెడ్జ్ గెయిన్ చేసి మీ జాబ్లో కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి కూడా వీళ్ళు కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తూ ఉంటారు. అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా, అంటే ఎవరు సేల్స్ ఫోర్స్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఇలా చూసుకుంటా పోతే సో ప్రతి దాంట్లో కూడా సో బెస్ట్ అయితే వీళ్ళు ఇస్తూ ఉన్నారు. సో ఇది నేను చెప్పేది నిజమా కాదా ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి క్రాస్ వెరిఫై చేసుకుంటే అక్కడ స్టూడెంట్స్ కూడా మీరు మాట్లాడండి. అండ్ ఇది మాదాపూర్లో లొకేషన్ ఉంది. అండ్ దీనికి సంబంధించి మోర్ దెన్ 10 years నుంచి అదే ప్లేస్లో ఉన్నారు. సో మీరు వెళ్ళి కనుక్కొని క్రాస్ వెరిఫై చేసుకొని డెసిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.